నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మే నెల చివరిలో తలపెట్టినటువంటి ఏదైతే నెల్లూరులో మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా చర్చకు వచ్చినటువంటి అంశం. ఎందుకు రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే అందరికీ డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే తాజాగా 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, సాక్షాత్తు ప్రధాని మోదీ ఆయన సంబంధించి ఖర్చులు తగ్గించుకోవాలి, కాన్వాయ్ ఏదైతే సంఖ్య ఉందో అది కూడా తగ్గించుకోవాలి, విదేశీ పర్యటనలు ఆపాలి, దీనికి సంబంధించి దేశ భవిష్యత్తు అంతా కూడా అంధకారం కాకముందే మనం ఎలర్ట్ కావాలి అని చెప్పి ఆయనే ప్రారంభించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేశారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇటువంటి సందర్భంలో మరి 3 రోజుల పాటు నెల్లూరులో మహానాడు నిర్వహించాలంటే అది పెద్ద ఒక కార్యక్రమం కింద మనం చూడాలి. దీనికి సంబంధించి అంటే 175 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ దాదాపుగా ఒక 5 లక్షలు అంచనా వేస్తున్నారు పైనే. దీనికి సంబంధించి మరి వారంతా రావాలంటే ట్రాన్స్పోర్ట్, వారికి ఖర్చులు ఇదంతా కూడా కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది. కాబట్టి మనం ఒక దిశానిర్దేశం చేసాం, ఒక మాదిరికరమైనటువంటి విధంగా మనం రాష్ట్ర ప్రజలకు ఉండాలి. సో ఇలాంటి సందర్భంలో మరి ఈ 3 రోజుల పాటు ఘనంగా మహానాడు కార్యక్రమాలను నిర్వహిస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అని ఒక ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. అంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాలను నిర్వహించాలి. సాధారణంగా అయితే మహానాడు మెయిన్ కార్యక్రమం జరిగేటువంటి ముందే మినీ మహానాడు అనే నియోజకవర్గాల్లో జరుగుతాయి. అదేవిధంగా మహానాడు కార్యక్రమాన్ని ఆ తేదీల్లో నియోజకవర్గ కేంద్రాలతో పాటు గ్రామీణ స్థాయిలో కూడా నిర్వహించాలి అనేది ఒక ఇండికేషన్ ఇవ్వబోతున్నారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనేది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోకపోతే ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇండికేషన్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే స్టార్ట్ చేసి కూడా 2 రోజులు, 1 రోజు 2 రోజులు అవుతుంది అంతే. మరి ఇలాంటి క్రమంలో ఈ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలి. మహానాడు కార్యక్రమం అంటే ఎంతోమంది వస్తుంటారు, టీడీపీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీని అభిమానించేటువంటి వారు కానీ. మరి ఇలాంటి సందర్భంలో అక్కడ రకరకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, ఇంధన సమస్య, ఇవన్నీ కూడా తలెత్తకుండా ఉండాలి అంటే దానికి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి. ఇదే రకమైనటువంటి ఒక స్నేహపూర్వకమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఒక సాన్నిహిత్య సంబంధాలతో 3 పార్టీల అధినేతలు ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలి, ఆ దిశగా మనం నిర్ణయాలు తీసుకోవాలి అని భావిస్తున్నటువంటి తరుణంలో మరి మీరే చెప్పి మీరే పాటించకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ఉద్దేశంతో దీనికి సంబంధించి కీలకమైనటువంటి నేతలతో చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి రద్దు చేస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని దాదాపుగా వ్యక్తపరిచారు. దీనికి సంబంధించి ఏదైతే మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఉందో అక్కడ చివరి రోజు నిర్వహించడం, దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి నాయకులతో, మిగిలినటువంటి ఆయా నియోజకవర్గాల్లో అక్కడ ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాయకులు ఈ కార్యక్రమాలను నిర్వహించాలి. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకి మనం మరింతగా చేరువవ్వాలి, ప్రజలతో మమేకం కావాలి అనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది పార్టీ వర్గాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 3 రోజుల నిర్వహణ అంటే చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి అభిమానం ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారుతుంది. ఎందుకంటే 3 రోజులు ఘనంగా నిర్వహించాల్సినటువంటి ఆ మహానాడు కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు, రద్దు చేసుకున్నారు ఈ పరిస్థితుల వల్ల అనేది కూడా ఒక దాన్ని మనం పాజిటివ్ వేవ్లో మనం మలుచుకోవాలి అనే ఆలోచన కూడా ఉందట. మొత్తానికైతే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తుంది. దానికి సంబంధించి మిత్రపక్షాలైనటువంటి జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇవి కూడా సపోర్ట్తో కాస్త ముందుకు బాగానే వెళ్తుంది. ఇలాంటి క్రమంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మిత్రపక్షాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి అని భావిస్తున్నటువంటి అధినేత నారా చంద్రబాబు నాయుడు దీన్ని దాదాపుగా రద్దు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా చివరి రోజు ఒకరోజు మాత్రమే, ఎందుకంటే వెన్యూ కూడా ప్రకటించాం కాబట్టి అక్కడ ఒకరోజు కార్యక్రమాలు నిర్వహించడం ఎలా ఉంటుంది అంటే జన సమీకరణ తగ్గించి అనే ఒక ఆలోచన. మొత్తానికైతే దాదాపుగా రాజకీయ విశ్లేషకులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు దీనిపై ఒక చర్చ, ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రద్దు చేస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయానికి దాదాపుగా వచ్చినట్లు తెలుస్తుంది. మరి చివరి క్షణంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కీలకం. ఎందుకంటే నారా లోకేష్కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి మహానాడు ఇది. మరి దాన్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తారనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.